గ్రేడియంట్ డిసెంట్ అనేది ఒక అల్గారిథం. ఈ అల్గారిథం అనేది కాస్ట్ ఫంక్షన్‌ని మినిమైజ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం అని చెప్పుకున్నాం. ఈ అల్గారిథంలో ఫస్ట్ మనం ఏదో ఒక స్టెప్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. అంటే తీటా నాట్, తీటా 1 వాల్యూలు ఏవో ఒక శాంపిల్స్ తీసుకోవాలి. ఆ తీసుకున్న శాంపిల్స్ నుండి మనం జే ఈ కాస్ట్ ఫంక్షన్ యొక్క వాల్యూని మనం రెడ్యూస్ చేస్తూ ఉంటాం బై అప్రోచింగ్ డిఫరెన్షియేషన్ మెథడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి మాక్సిమం వాల్యూ ఉంది. ఒక్కొక్క స్టెప్‌లో మనం డిక్రీజ్ అవుతూ ఉన్నాం. మెల్లమెల్లగా డిక్రీజ్ అవుతూ లాస్ట్‌కి మినిమమ్ వాల్యూకి మనం రీచ్ అయ్యాం. ఈ స్టెప్ సైజ్‌నే ఇక్కడ మనం ఏదైతే ఆల్ఫా అని తీసుకుంటున్నాం, లెర్నింగ్ రేట్ అంటాం దీన్ని. ఆల్ఫాగా మనం రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ స్లైడ్‌లో చూసాం ఇక్కడ. ఒకవేళ ఇంకొక వేలో కూడా ఈ స్టెప్ సైజ్‌ని మనం డిక్రిమెంట్ చేసి ఇక్కడ మనం మినిమమ్ తీసుకోవచ్చు. ఇది గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో ఇక్కడ మీకు ఆల్ఫా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్ఫా అనేది లెర్నింగ్ రేట్ అండ్ డిఫరెన్షియేషన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. తీటా నాట్, తీటా 1. ఈ రెండింటిలో ఓన్లీ ఏదో ఒక్క పారామీటర్‌నే మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఆ ఒక్క పారామీటర్‌ని డిఫరెన్షియేట్ చేయడానికి మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉపయోగించాం. దీన్ని మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా ఉన్న తీటా 1 ఆ తీటా 1 నుండి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఒక్కొక్క స్టెప్ కూడా మనం అప్పుడు కిందకి రావడం అనేది జరుగుతుంది. ఇది మనం లాస్ట్ క్లాస్‌లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంని ఏ విధంగా అప్లై చేయాలో మనం నేర్చుకుందాం ఈ క్లాస్‌లో. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం. తీటా జే ఈక్వల్ టు తీటా జే మైనస్ ఆల్ఫా డో బై డో తీటా జే ఆఫ్ తీటా నాట్, తీటా 1. ఇది మనం డిస్కస్ చేసిన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. ఈ ఒక్క స్టెప్‌ని బేస్ చేసుకుని మెల్లమెల్లగా మనం ఈ ఒక్కొక్క ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడి నుండి మినిమం వరకు వస్తున్నాం. స్టార్ట్ చేయడం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? అది ర్యాండమ్ అని మనం చెప్పుకున్నాం. ఏదో ఒక పాయింట్ తీసుకొని అక్కడి నుండి మినిమంకి వస్తున్నాం. అక్కడి నుండి మినిమంకి వస్తున్నామని మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకనంటే వీఆర్ యూజింగ్ ద డిఫరెన్షియేషన్. ఓకే. ఇందులో మనకి స్టార్టింగ్ ఒక తీటా 1 అన్న ఒక్క పారామీటర్ మాత్రమే మనం తీసుకొని ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంను మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఆ తర్వాత వన్స్ వి అండర్స్టాండ్ ద గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం వీ కెన్ గో ఫర్ తీటా నాట్ ఆల్సో. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఫంక్షన్లో ఓన్లీ తీటా 1 మాత్రమే ఉంది. ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ కన్వీనియంట్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. సో వీఆర్ నెగ్లెక్టింగ్ ద theta naught value, or theta naught value is 0. Now you can observe here, this is a small function j of theta 1. ఈ j of theta 1 అన్న ఈ ఫంక్షన్లో ఎక్కడో దగ్గర ఇప్పుడు theta naught వాల్యూ లేదు. theta naught వాల్యూ లేదు కాబట్టి theta 1 దగ్గర ఈ theta 1 ఏదో ఒక ప్లేస్ తీసుకొని నేను theta 1 స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, assume that I have taken this point. ఈ theta 1 నేను తీసుకున్నాను. ఇక్కడ నుండి ఈ తీటా 1 నుండి నేను మినిమం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది ఒక స్టెప్ ఇక్కడికి వస్తుంది, తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఒక్కొక్క స్టెప్లో, అలా నెక్స్ట్ స్టెప్లో ఇక్కడికి రావాలి. ఫైనల్గా మినిమం వరకు వచ్చిన తర్వాత మినిమం ఇలా పలానా పర్టిక్యులర్ తీటా 1 దగ్గర ఈ ఫంక్షన్కి మినిమం అక్కర్ అవుతుంది అని నాకు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనే చెప్పాలి. సో ఇనిషియల్లీ మనం ఒక స్టెప్ని తీసుకున్న తర్వాత అక్కడి నుండి కూడా మినిమం వరకు ఒక్కొక్క స్టెప్లో మనం వెళ్తూ ఉన్నాం. హియర్ యూ కెన్ అబ్జర్వ్, ఇక్కడ నేను తీసుకుంటున్న పాయింట్ అనేది, ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకున్నాను తీటా 1. ఈ తీటా 1 దగ్గర తీసుకున్న ఈ పాయింట్ని ఇప్పుడు మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అప్లై చేస్తే, గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో మనం తీసుకుంటున్న తీటా 1 ఈజ్ ఈక్వల్ టు తీటా 1 మైనస్ ఆల్ఫా డి తీటా 1 బై డి తీటా 1. ఈ ఆల్రెడీ మనం ఎక్స్ప్రెషన్ గురించి మనం నేర్చుకున్నాం. సో మనం ఒక చిన్న ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్లో తీటా 1 ఏదో ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర మనం స్టార్ట్ చేయాలి. ఈ పర్టికులర్ వాల్యూ మనం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ నేను రిప్రజెంట్ చేసిన తీటా 1 దగ్గర మనం స్టార్ట్ చేసాం. ఈ పాయింట్ మనం తీసుకున్నాం. మనం తీటా 1 ఒక వాల్యూ తీసుకున్నాం. ఈ లైన్ మీద ఎక్కడైనా వాల్యూ తీసుకోవచ్చు. ఎందుకు మీరు ఎక్కడే తీసుకున్నారు? ఏదో ర్యాండమ్గా మనం ఒక వాల్యూ తీసుకోవాలి. జే అనేది 2 పారామీటర్స్ తో డిపెండ్ అయి ఉంది కదా మన కాస్ట్ ఫంక్షన్ లో. తీటా నాట్, తీటా 1 లీనియర్ రిగ్రెషన్ లో ఎందుకు తీటా 1 మాత్రమే తీసుకున్నారు? ఇన్ ఆర్డర్ టు మేక్ మనకి జాగ్రత్తగా మనం
ఒక్క θ1 తో అర్థం చేసుకున్న తర్వాత వి విల్ అప్లై ఫర్ ది 2 వేరియబుల్స్, దెర్ ఈస్ నో డౌట్. ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ లో ఇది మినిమం వాల్యూ మనందరికీ తెలుసు. ఈ మినిమం వాల్యూ నాకు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి ఈ మినిమం వాల్యూ నేను కనిపెట్టాలి. ఐ హ్యావ్ టు ఫైండ్ the minimum value by using the gradient descent algorithm. For that we have taken a sample point θ1. θ1 ఈ శాంపిల్ పాయింట్ తీసుకున్న తర్వాత అల్గారిథం అప్లై చేయాలి. అల్గారిథం అంటే ఏంటి? ఇక్కడ θ1 ఈజ్ ఈక్వల్ టు θ1 మైనస్ ఆల్ఫా. ఈ ఆల్ఫా అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లెర్నింగ్ రేట్. అంటే స్టెప్ సైజ్ అనేది డిక్రిమెంట్ అవుతున్న ఈ స్టెప్ సైజ్ అనేది ఎంత ఉండాలి అనేది ఈ ఆల్ఫా డిసైడ్ చేస్తుంది. సరే, డిఫరెన్షియేషన్ మనం తీసుకున్నాం. ముందు పార్షియల్ ∂θ1 డిస్కస్ చేసాం. ఇక్కడ డిఫరెన్షియేషన్ d/dθ1 అన్నా ∂θ1 ఏమి డిఫరెన్స్ ఉండదు. ఎందుకని ఇక్కడ ఒక్క వేరియబులే ఉంది. 2 వేరియబుల్స్ ఉండి అందులో ఒక్క వేరియబుల్ ని డిఫరెన్షియేట్ చేస్తుండేటప్పుడు దెన్ ద d/dθ అండ్ ∂θ మే differ, but here we are using only one variable and differentiating θ1, j of θ1 ని విత్ రెస్పెక్ట్ టు θ1 మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. నిజానికి ఏంటి డిఫరెన్షియేషన్ అంటే, మనం మ్యాథమెటిక్స్ లో డిఫరెన్షియేషన్ నేర్చుకుంటూ ఉంటాం. ఈ డిఫరెన్షియేషన్ ఈ పాయింట్ దగ్గర మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంటే ఏంటి? ఇక్కడ మనం ఒరిజినల్ గా ఈ పాయింట్ దగ్గర ఇక్కడ టాంజెంట్ ఒక లైన్ డ్రా చేస్తున్నాం. టాంజెంట్ లైన్ డ్రా చేసి ఈ టాంజెంట్ లైన్ యొక్క స్లోప్ ను కనుక్కుంటున్నాం. దట్ ఈస్ వాట్ ఈజ్ ఎ డిఫరెన్షియేషన్. ఒక కర్వ్ తీసుకుని ఆ కర్వ్ లో మనం ఎప్పుడైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం డిఫరెన్షియేషన్ అని చెప్తున్నాం అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఆ పాయింట్ దగ్గర మనం ఏదో ఒక టాంజెంట్ డ్రా చేసి ఆ టాంజెంట్ స్లోప్ ను మనం కనుక్కున్నట్టయితే దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నేను ఒక టాంజెంట్ డ్రా చేశాను. రెడ్ కలర్ మార్క్ లో ఉన్న టాంజెంట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టాంజెంట్ కి నేను ఇక్కడ స్లోప్ కనుక్కుంటున్నాను. స్లోప్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఒక 2 పాయింట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఈ టాంజెంట్ మీద నేను ఒక 2 పాయింట్స్ తీసుకున్నాను. ఈ 2 పాయింట్స్ తీసుకొని మీకు ఆల్రెడీ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 స్లోప్ అని తెలుసు. ఈ టాంజెంట్ స్లోప్ నేను కనుక్కుంటే దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ మీకు అర్థమైంది. చాలా సింపుల్. ఆ పాయింట్ తీసుకొని దాని దగ్గర టాంజెంట్ డ్రా చేసాం. ఆ టాంజెంట్ యొక్క స్లోప్ ను కనుక్కున్నాం. వన్స్ స్లోప్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈ లైన్ పాజిటివ్ స్లోప్ ఉంది. సో ఇక్కడ θ1 ఈజ్ ఈక్వల్ టు θ1 మైనస్ ఆల్ఫా. సింపుల్ గా మనకు అర్థమైపోతుంది. స్లోప్ వాల్యూని ఎట్ ప్రెసెంట్ మనకి ఇక్కడ x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద వాల్యూలు లేవు కాబట్టి చెప్పలేకపోయినా మన కామన్ సెన్స్ తో ఈ లైన్ స్లోప్ అనేది పాజిటివ్ అవుతుంది అని మనం చెప్పగలం. వన్స్ ఆఫ్టర్ ఫైండింగ్ ద స్లోప్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాయింట్, దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డిఫరెన్షియేషన్ d/dθ1 ఆఫ్ jθ1 అన్న దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వెంటనే ఆ పాయింట్ అనేది ఇక్కడ నుండి మినిమం పాయింట్ వరకు కూడా మనం ట్రావెల్ చేస్తాం. ఇది నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఇది నెక్స్ట్ పాయింట్, ఆ తర్వాత ఇది నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఇది నెక్స్ట్ పాయింట్, ఆ తర్వాత ఇది నెక్స్ట్ పాయింట్. సో ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మనం టాంజెంట్ డ్రా చేసేటప్పుడు ఆ టాంజెంట్ స్లోప్ని తీసుకున్నాం. ఆ టాంజెంట్ స్లోప్ని తీసుకొని దాన్ని మనం డిఫరెన్షియేషన్ అంటున్నాం. ఒరిజినల్ వాల్యూ ఎక్కడున్న ఈ వాల్యూ నుండి ఆ డిఫరెన్షియేట్ అయిన వాల్యూని ఆల్ఫాతో మల్టిప్లై చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేసాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుండి కూడా సేమ్ ప్రొసీజర్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక టాంజెంట్ తీసుకున్నాం. ఆ టాంజెంట్ కి మళ్ళీ స్లోప్ తీసుకున్నాం. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు ఈ డిఫరెన్షియేట్ ఎందుకు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు అలా టాంజెంట్ తీసుకుని స్లోప్ తీసుకుంటున్నాం అని అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి కదా. మనం హ్యూమన్ బీయింగ్స్ అనుకోండి, ఇక్కడ నుండి మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలని అంటే ఇక్కడికైనా మనకు అర్థమైపోతుంది. కానీ కంప్యూటర్ కి అర్థం చేసుకోవడానికి అది ఏ స్టెప్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ నువ్వు ఒక 1 మీటర్ వెళ్ళు, 1 సెంటీమీటర్ వెళ్ళానంటే కంప్యూటర్ ఇలా కూడా వెళ్తుంది, దానికి 1 సెంటీమీటర్ ఇది. లేకపోతే కంప్యూటర్ ఇలా కూడా వెళ్ళొచ్చు, దానికి 1 సెంటీమీటర్ ఇది. ఇలా కూడా వెళ్ళొచ్చు, దానికి 1 సెంటీమీటర్. సో కాబట్టి ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో మనం చెప్పాలి. ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది? ఎవరు బాగా చెప్పగలరు? ఆ పాయింట్ దగ్గర మనం గీసిన టాంజెంట్. ఆ పాయింట్ దగ్గర మనం గీసిన టాంజెంట్ డైరెక్షన్ ఎలా చెప్తుంది? ఆ పాయింట్ దగ్గర మనం గీసిన టాంజెంట్ కి ఉండే స్లోప్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ స్లోప్, ఆ స్లోప్ మనం ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో మనకు చెప్తుంది. సో దట్ ఈస్ వాట్ డిఫరెన్షియేషన్. సింపుల్ గా ఇక్కడ డిఫరెన్షియేషన్ అంటే ఒక పాయింట్ తీసుకుని
ఆ పాయింట్ దగ్గర మనం టాంజెంట్ లైన్ డ్రా చేసి ఆ లైన్ స్లోప్ను కనుక్కున్నాం. ఆ లైన్ స్లోప్ను కనుక్కున్న తర్వాత ఆ స్లోప్ వాల్యూ ఎంత వచ్చిందో దాన్ని ఆల్ఫాతో మల్టిప్లై చేసి మన ఒరిజినల్ వాల్యూ నుండి దాన్ని సబ్ట్రాక్ట్ చేసాం. అప్పుడు మనం మెల్లగా ఒక స్టెప్ కిందకు వచ్చాం. సరే, ఒక స్టెప్తో మనం సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకని? దీనికంటే మినిమం ఉండొచ్చు. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అప్లై చేసాం. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అప్లై చేసేటప్పుడు మళ్ళీ కిందకు వచ్చాం. అలా ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఒకానొక స్టెప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఏదైతే మనం స్లోప్ ఇంకా దీనికి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీనికి స్లోప్ ఏమవుతుంది? దీనికి టాంజెంట్ డ్రా చేయండి. టాంజెంట్ స్ట్రైట్ లైన్. ఈవెన్ తో నా డ్రాయింగ్ అనేది కరెక్ట్గా లేకపోయినా టాంజెంట్ అనే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ వస్తుంది. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ వచ్చేటప్పుడు ఆ లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది? 0. సో స్లోప్ 0. ఆ స్లోప్ 0 అయింది కాబట్టి దాన్ని ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే ఒరిజినల్ వాల్యూ ఆఫ్ θ1 ఈజ్ ఈక్వల్ టు θ1 వస్తుంది. అప్పుడు కంప్యూటర్కి మనం చెప్తున్నాం దిస్ ఈజ్ ద మినిమం వాల్యూ. ఎలా చెప్పావు ఇది మినిమం వాల్యూ అని? ఇంకా ఒకవేళ నువ్వు నెక్స్ట్ శాంపుల్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటే, ఒకవేళ నెక్స్ట్ శాంపుల్ తీసుకోవాలని నువ్వు ట్రై చేస్తుండేటప్పుడు ఇక్కడ నుండి స్లోప్ ముందు మనకి 0 అవ్వకూడదు. కానీ ఇక్కడ స్లోప్ 0 అయింది. స్లోప్ 0 అయింది అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం డ్రా చేసిన టాంజెంట్ యొక్క స్లోప్ 0 అయింది అంటే డెరివేటివ్ 0. దట్ ఇస్ వాట్ రియల్లీ వి మీన్ డెరివేటివ్. రియల్ గా మనం తీసుకున్న డెరివేటివ్ గ్రాఫికల్ గా మనం చెప్తుండేటప్పటికి డెరివేటివ్ అని అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ డ్రా చేసి దాని స్లోప్ కనుక్కోవడమే, అంతే డెరివేటివ్. ఓకే, ఇప్పుడు మనం ఒక పాజిటివ్ స్లోప్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ప్రతి లైన్ మనం డ్రా చేస్తుందంతా కూడా ఒక స్లోప్ ఉంది. ఇక్కడ ఒక స్లోప్ ఉంది. ఈ లైన్ కూడా ఒక స్లోప్ ఉంది. ఫైనల్ గా మినిమం వాల్యూ ఎక్కడైతే ఉందో ఆ వాల్యూ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ లైన్ కి స్లోప్ మనకి ఉండట్లేదు. సో ఆ స్లోప్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ లైన్, పర్టిక్యులర్ టాంజెంట్ విచ్ ఈస్ డ్రాన్ ఫర్ దట్ పర్టిక్యులర్ పాయింట్ ఈస్ 0. దట్స్ హౌ ద కంప్యూటర్ డిసైడ్స్ దిస్ ఈస్ ద మినిమం వాల్యూ. సరే, ఇది బానే ఉంది. నాకు నేను అక్కడే తీసుకోవాలా, నేను స్టార్టింగ్ పాయింట్ అనేది అక్కడే తీసుకోవాలా? అవసరం లేదు. ఈసారి స్టార్టింగ్ పాయింట్ అనేది మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఈ లెఫ్ట్ సైడ్ లో నేను θ1 తీసుకున్నాను. ఈసారి కూడా లెఫ్ట్ సైడ్ తీసుకునేటప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఒక స్టెప్, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఒక స్టెప్. దీనికి కూడా మళ్ళీ నేను ఇక్కడ లైన్ డ్రా చేశాను, టాంజెంట్ లైన్ డ్రా చేశాను ఈ పాయింట్ దగ్గర. కానీ ఈ టాంజెంట్ లైన్ స్లోప్ ఇప్పుడు మనం కనుక్కోవాలని చూస్తే ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ నెగటివ్. మీ ఆల్రెడీ తెలుసు y2 - y1 / x2 - x1. y వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది ఈ లైన్ కి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, y వాల్యూ అనేది ఇక్కడ డిక్రిమెంట్ అవుతుంది అండ్ x వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. y2 - y1 / x2 - x1. y అనేది నెగిటివ్ వస్తుంది, x అనేది పాజిటివ్ వస్తుంది. ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ నెగిటివ్. సో ఈ కర్వ్ మనం మినిమం కనుక్కోవడానికి ఒక్కొక్క పాయింట్ పైన తీసుకున్న పాయింట్ నుండి ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేసి దానికి మనం వి హ్యావ్ డ్రాన్ ఏ టాంజెంట్ డ్రా చేసిన తర్వాత దీనికి మనం స్లోప్ కనుక్కున్నాం. వన్స్ స్లోప్ కనుక్కున్న తర్వాత ఆ స్లోప్ ని ఆల్ఫాతో మల్టిప్లై చేసి ఒరిజినల్ పాయింట్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే కొద్దిగా కిందకు వచ్చాం మనం. అంటే ఇంత ప్రొసీజర్ ఎందుకు మనం చేసాం? కంప్యూటర్ కి ఈ లైన్ లో వెళ్ళమని చెప్పాలి. కంప్యూటర్ ఇంకో లైన్ లో ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఎలా వెళ్ళిపోయింది అనుకోండి, కంప్యూటర్ ఎలా స్టార్ట్ చేసి ఇటువైపు నుండి వెళ్ళిపోయింది అనుకోండి, కంప్యూటర్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇటువైపు వెళ్ళిపోతుంది అనుకోండి, మన ఒరిజినల్ వాల్యూకి మనం రావట్లేదు. కేవలం ఆ లైన్ లో వెళ్ళాలని చెప్పాలంటే అప్పుడు మనకి డిఫరెన్షియేషన్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి నెక్స్ట్ స్టెప్కి వచ్చాం. అలానే ఈ స్టెప్ నుండి మళ్ళీ కిందకి వెళ్ళాలని అంటే మళ్ళీ దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేయడం అంటే ఏంటి? దీనికి ఒక టాంజెంట్ డ్రా చేసాం, దానికి ఒక స్లోప్ కనుక్కున్నాం. స్లోప్ కనుక్కుంటే ఓకే ఈ డైరెక్షన్ లో నువ్వు వెళ్ళాలి అని టాంజెంట్ యొక్క స్లోప్ చెప్తుంది. వెంటనే మళ్ళీ కిందకు వచ్చాం మనం. మినిమం వాల్యూకి ఎప్పుడైతే వచ్చామో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయమన్నాం. డిఫరెన్షియేట్ చేయమంటే ఏం చేయమని, ఇక్కడ ఒక లైన్ గీసి ఆ టాంజెంట్ స్లోప్ కనుక్కోమన్నాం. స్లోప్ ఈజ్ 0. స్లోప్ ఈజ్ 0 అంటే డిఫరెన్షియేషన్ ఈజ్ 0. డిఫరెన్షియేషన్ 0 అంటే దట్ ఈస్ ద మినిమం వాల్యూ. అది ఎప్పుడైనా మనం డిఫరెన్షియేషన్ అక్కడ 0 అయింది, మనం ఈ కర్వ్కు మనం డిఫరెన్షియేషన్ 0 చేసామని అంటే అంతకంటే ఇంకా మినిమం వాల్యూ ఉండడానికి ఛాన్స్ లేదు. దిస్ ఈస్ ద మినిమం వాల్యూ. సో అలా మనం మినిమం వాల్యూ ఎక్కడి నుండి స్టార్ట్ అయినా, ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇనీషియల్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడి నుండి స్టార్ట్ అయినా నేను మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. అందుకే ర్యాండమ్ గా ఏ వాల్యూ నుండి అయినా కంప్యూటర్ తీసుకోవడానికి మనం ఛాన్స్ ఇస్తున్నాం. అలా ర్యాండమ్ గా ఏ వాల్యూ నుండి తీసుకున్న తర్వాత మనం మినిమం వాల్యూకి అప్రోచ్ అయ్యాం.
సరే ఇది బాగానే ఉంది, మినిమం వాల్యూ వచ్చింది. ఈ మినిమం వాల్యూ ఈవెన్ ఇప్పుడు నేను ఒక సైనసాయిడల్ గ్రాఫ్ లాంటి గ్రాఫ్ తీసుకున్నాను. ఈసారి మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా మనం ఈ మినిమం వాల్యూ దగ్గరే స్టార్ట్ చేసాం. ఎగ్జాంపుల్, వీ హ్యావ్ స్టార్టెడ్ ఎట్ θ1 ఎట్ మినిమం ఓన్లీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్తాము, నెక్స్ట్ స్టెప్కి ఇంక వెళ్ళడానికి ఏం లేదు. ఫస్ట్ స్లోప్ కనుక్కుంటుంది అది. మనం ఈ టాంజెంట్, ఈ పాయింట్ దగ్గర ఉన్న టాంజెంట్ యొక్క స్లోప్ 0. 0 అంటే డిఫరెన్షియేషన్ 0. నువ్వు తీసుకున్న వాల్యూనే మినిమం వాల్యూ, నువ్వు తీసుకుంటున్న వాల్యూ దగ్గరే ఈ మినిమం అనేది అక్కర్ అవుతుంది అని మనకి కంప్యూటర్ ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. ఇలా కంప్యూటర్ ప్రిడిక్ట్ చేసి చెప్పడానికి మనం ఉపయోగించుకుంటున్న అల్గారిథం పేరు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఒక్కొక్క స్టెప్ పేరులోనే ఉంది. గ్రేడియంట్ డిఫరెన్షియేషన్ కి సంబంధించిన వర్డ్ మీరు ఆల్రెడీ విన్నారు. డిసెంట్ మనం ఒక్కొక్క స్టెప్ కూడా కిందకు వస్తూ మినిమం వాల్యూని కనుక్కుంటున్నాం ఈ అల్గారిథంలో. సరే, ఇప్పుడు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆల్ఫా హియర్? ఇక్కడ మనం ఆల్ఫా వాల్యూని తీసుకున్నాం. దిస్ ఈస్ ద ఆల్ఫా. ఈ ఆల్ఫా వాల్యూని చేంజ్ చేస్తూ ఉండాలా? ఎందుకు ఆల్ఫా వాల్యూని చేంజ్ చేస్తూ ఉండాలని అడుగుతున్నాం? ఇక్కడ మనం స్టార్టింగ్ స్టెప్ తీసుకున్నాం, ఆ స్టెప్ తర్వాత ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఆ స్టెప్ తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి కిందకి వెళ్తుండే కొద్దీ మెల్లమెల్లగా చిన్న చిన్న స్టెప్స్లో వెళ్ళాలి. కాబట్టి ఆల్ఫాని చేంజ్ చేయాలా? ఏం అవసరం లేదు. ఆల్ఫా లెర్నింగ్ రేట్ని ఫిక్స్డ్గా ఉంచి మనం యాక్యురేట్గా మినిమం వాల్యూని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎలా అని? డిఫరెన్షియేషన్ ఆ పని చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒరిజినల్గా వచ్చేటప్పుడు ఈ డిఫరెన్షియేషన్ వాల్యూ ఎక్కువ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ వాల్యూ అనేది తక్కువగా ఉంది. అలా ఫైనల్గా వెళ్ళేటప్పటికి దాని వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. మీరు కామన్ సెన్స్తో ఆలోచించిన ఈ లైన్కి స్లోప్ డ్రా చేస్తుండేటప్పుడు దానికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్కి స్లోప్ డ్రా చేస్తుండేటప్పుడు దానికి తగ్గుతుంది. ఈ లైన్కి స్లోప్ డ్రా చేస్తుండేటప్పుడు ఇంకా తగ్గుతుంది. ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ లైన్కి స్లోప్ డ్రా చేస్తుంటే 0 అయింది. సో ఆ లైన్ స్లోప్ 0 అయింది అని అంటే డిఫరెన్షియేషన్ 0 అయిందని. కాబట్టి ఆల్ఫాని మనం ఫిక్స్డ్గా ఉంచవచ్చు, ఆల్ఫాని వేరీ చేయక్కర్లేదు గ్రాఫ్లో. అందుకనే మనం ఆల్ఫా గురించి మాట్లాడలేదు. ఆల్ఫా ఈజ్ ఫిక్స్డ్. మనం స్టెప్ సైజ్ అనేది ఎక్కువ తీసుకోకుండా చిన్న స్టెప్ సైజ్ తీసుకోవాలి. స్టెప్ సైజ్ ఎక్కువ తీసుకుంటే ఏంటి ప్రాబ్లం వస్తుందో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఒకవేళ స్టెప్ సైజ్ ఎక్కువ తీసుకున్నాము, ఆల్ఫా అనేది లెర్నింగ్ రేట్ మనం ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ ఇక్కడ నుండి ఈ స్టెప్కి వెళ్ళింది, ఇక్కడ నుండి ఈ స్టెప్కి వెళ్ళింది. ఎగ్జాంపుల్, మనం స్టెప్ సైజ్ చాలా పెద్దది తీసుకున్నాం. సో ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. ఒరిజినల్గా అయితే ఇది మన మినిమం, కానీ ఆల్ఫా ఎక్కువ ఉండటం వలన ఇమీడియట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి ఇంత పెద్ద స్టెప్ సైజ్ తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోతుంది. దానికి మినిమం వాల్యూ రాదు, కరెక్ట్గా మనం కన్వర్ట్ చేయలేం. కాబట్టి మనం తీసుకునేటప్పుడే ఆల్ఫా వాల్యూని చాలా స్మాల్ వాల్యూస్ తీసుకోవాలి. ఇలా స్మాల్ వాల్యూస్ తీసుకోవడం వల్ల మినిమం వాల్యూని మనం యాక్యురేట్గా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. ఇన్ దిస్ క్లాస్ we have discussed what is gradient descent. gradient descent గురించి ప్రీవియస్ క్లాస్లోనే మీకు ఐడియా ఉంది, దాన్ని మనం రివిజన్ చేసాం. గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏంటి, ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంని మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఎలా ఉపయోగించాలి అనేది మనం డిస్కస్ చేసాం. దానికి మనం తీసుకున్న స్టార్టింగ్ స్లైడ్లో ఈ గ్రేడియంట్ డిసెంట్ కోసం మనం అల్గారిథం కోసం ఉపయోగిస్తున్న మ్యాథమెటికల్ లైన్ ఇది. θj ఈజ్ ఈక్వల్ టు θj మైనస్ ఆల్ఫా డో బై డో θj j ఆఫ్ θ0, θ1. ఇనీషియల్గా మనం θ0, θ1 రెండు పారామీటర్స్ ఉన్నప్పటికీ మనం ఒక్క θ0 కానీ θ1 కానీ తీసుకున్నాం. θ0 కాన్స్టెంట్ కాబట్టి θ1తో మనం వెళ్దాం, θ0ని 0 చేసి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ స్లైడ్లో ఒక చిన్న ఫంక్షన్ తీసుకున్నాం, దీనికి ఓన్లీ θ1 మాత్రమే ఉంది, దెర్ ఈజ్ నో θ0. ఇప్పుడు దీనికి మినిమం వాల్యూ కనుక్కోవాలని అంటే ఎక్కడో దగ్గర ఒక పాయింట్ తీసుకోవాలి. మనం ఈ పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుండి కూడా కిందకి రావాలి. దానికోసం వీఆర్ యూజింగ్ ద డిఫరెన్షియేషన్ ఆల్ఫా d బై d θ1 j ఆఫ్ θ1. వన్స్ అలా ఫైనల్గా మినిమం వాల్యూ కనుక్కున్న తర్వాత దాని స్లోప్, అక్కడ టాంజెంట్ డ్రా చేస్తే దాని స్లోప్ 0 అవుతుంది. కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా కంప్యూటర్ టెల్స్ ఇట్ ఈస్ ద మినిమం వాల్యూ, కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. అక్కడే మనం స్టార్ట్ చేయాలని అంటే అవసరం లేదు. ఈసారి నేను లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడున్నా
ఫైనల్ మన ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి డిఫరెన్షియేషన్ 0 అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఒకవేళ మనం తీసుకున్న స్టార్టింగ్ పాయింటే మినిమం అయితే ఆబ్వియస్‌గా నెక్స్ట్ స్టెప్ అనేది ఉండదు. ఇంకో దగ్గరికి మనం వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. దిస్ ఈస్ ద మినిమమ్ వాల్యూ అని కంప్యూటర్ ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఆల్ఫా అనేది మనకి అండ్ మోర్ ఓవర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఆల్ఫా ఎక్కువ ఉంటే స్టెప్ సైజ్ పెద్దదవుతుంది. ఒక్కోసారి మనం మినిమమ్ వాల్యూని స్కిప్ చేసి నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోవచ్చు. అందుకే ఆల్ఫా వాల్యూని తక్కువ తీసుకున్నాం అండ్ ఆల్ఫా వాల్యూని చేంజ్ చేయక్కర్లేదు. ఆల్ఫా వాల్యూని చేంజ్ చేయకుండానే మనకి మినిమమ్ వాల్యూ అనేది మనం తెచ్చుకోవచ్చు.